అప్పటి నుంచి ఇది ఇప్పుడు చూసుకుంటే 2015 నుంచి బిగిన్ చేశారు. అవును, ఆల్మోస్ట్ 10 years అవుతా ఉంది. ఎస్ సో ఇప్పుడు చూసుకుంటే మామూలుగా ఒక ఇయర్లీ హైక్ అని చూసుకుంటే ఎస్ ఇది మీకు బెటర్ గా ఇప్పుడు ఓకే ఖచ్చితంగా కంఫర్టబుల్ ఏదైతే వచ్చిందో ఐఎమ్ హ్యాపీ. అంటే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా ఒకేసారి జరిగినప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటాం సార్. ఒకే ప్రాజెక్ట్ లో ఉండిపోయామన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ టైంలోనే దేవరా చేస్తున్నా, పుష్ప చేస్తున్నా, ఇంకో వెబ్ సిరీస్ అండ్ అనకాపల్లి వికటకవి అనే వెబ్ సిరీస్ చేసిన, అనకాపల్లి అనే ఒక సినిమా కూడా చేస్తున్నా. సో ఇవన్నీ మేనేజ్ అయినప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 గేమ్ వచ్చిందో ఐ వాజ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ రిసీవ్డ్. అవును సార్. సో ఇప్పుడు అంటే ఫస్ట్ టైం ప్రభాస్ గారితో చేయబోతున్నారు అయితే. ఎస్, జూనియర్ ఎన్టీఆర్తో అయిపోయింది తెలుగులో, అల్లు అర్జున్తో అయిపోయింది, ఇప్పుడు ప్రభాస్ గారితో. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? ఇంకా 1 week లో అంటున్నారు కదా స్టార్ట్ అవుతుంది. అవును అవును, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా సార్. ఎందుకంటే ప్రభాస్ సార్ గురించి చాలా విన్నా మంచి మాటలు. అంటే డార్లింగ్ అంటారు, ఈజ్ అ డార్లింగ్ అని చాలా మంది. అంటే నెగటివ్ పాయింట్స్ ఏముండయి అంటే మనం భూతద్దం అంటాం కదా, దాన్ని పెట్టుకొని వెతకాలి. ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ అతను. అవును. సో పర్సనాలిటీ అంత బాగున్నప్పుడు మనకి చాలా కంఫర్టబుల్ అయిపోతుంది సార్. సినిమా వాళ్ళతో చేస్తున్నప్పుడు అంత పాజిటివ్ అప్రోచ్, పాజిటివ్ పర్సన్ అన్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా మమ్మల్ని ఫీల్ చేపిస్తారు అని నాకు ఒక క్లారిటీ అయితే దొరికింది. వాళ్ళనైతే ఒకేసారి నేను మీట్ చేసిన, అది కూడా మాట్లాడలేదు, జస్ట్ హలో సార్ ఇలా KGF లో చేసిన, అంటే KGF అండ్ సలార్ పార్టీ జరుగుతుంది ఆ రోజు. సో చేసిన అన్నప్పుడు అవునా సరే అన్నారు. అంటే సర్కైనా ఎక్కువ వాళ్ళ పక్కలో ఉండే వాళ్ళు ఇలా రాకూడదు అది ఇది అని ఇది ఇస్తారు. హోప్ఫుల్లీ ఇప్పుడు అది ఉండదేమో, డైరెక్ట్ గా వెళ్ళి ప్రభాస్ సార్తోనే మాట్లాడవచ్చు, కలవచ్చు అని నేను కూడా ఎదురు చూస్తాను. సో మిమ్మల్ని ఆయన డార్లింగ్ అంటారు, మిమ్మల్ని కూడా తన డార్లింగ్ అని పిలవమంటారు. అవునా, నాకు అది తెలీదు. బట్ ఎనీవే నేనైతే ఎప్పుడు కూడా వాళ్ళని డార్లింగ్ అని పిలువను. హీస్ అటైన్ దట్ లెజెండరీ స్టేటస్. సో ఆ సర్ అనే ఒక రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే బెస్ట్ ఆయన వెరీ ఫస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్. అవును సార్. సో అది అనేది ఆ ట్యాగ్ ఆయనకే. తర్వాత ఎంతమంది వచ్చినా కానీ ఫస్ట్ ఆ ట్యాగ్ పెట్టింది ఆయనకే పెట్టారు. మనకి నార్త్లో ఎంతమంది స్టార్స్ ఉన్నా, ఈవెన్ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ ఇట్లాంటి వాళ్ళు హిందీలో చేసినప్పటికీ కూడా వాళ్ళు సార్ మీరు అన్నట్టు ఆ టైంలో రజనీకాంత్ గారు పాన్ ఇండియన్ స్టార్, వరల్డ్ వైడ్ స్టార్ అని ఒక ఇది వచ్చింది, కరెక్ట్. బట్ ఆ టైం తర్వాత ఇంకొకరు కొత్త వాళ్ళు వస్తారు. ప్రతిరోజు ఒక ఇదైన పుట్టిందంటే సూర్యోదయ అవుతుంది, తర్వాత ఇంకో నెక్స్ట్ రోజు మళ్ళీ జరుగుతుంది. అంటే మన సినిమా ఫీల్డ్ కి సంబంధించి ఎవ్రీ ఫ్రైడే ఒక సూపర్ స్టార్. అలా ఇది అవుతుంది. అవును. సో ఆ టైంలో వాళ్ళు పెద్ద సూపర్ స్టార్. ఈ రోజు ప్రభాస్ గారు ఆ లెవెల్లో ఉన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. దీని తర్వాత ఇంకేమైనా ఉండే తెలుగులో ఏమన్నా? ప్రస్తుతానికైతే ఇంకా మాటలో ఉంది సార్, ఇంకా కన్ఫర్మ్ ఏది కాలేదు. తొందరగా కన్ఫర్మ్ అయిందంటే ఖచ్చితంగా మీకు మీ మదర్ టంగ్ లో కానీ అలాగే తమిళ్ ఇట్లా వెయిట్ చేస్తున్నా సార్. ఇప్పుడు పుష్ప వచ్చిన తర్వాత హోప్ఫుల్లీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళకు కూడా నచ్చి వాళ్ళు కూడా పిలుస్తారు మంచి మంచి క్యారెక్టర్స్ కోసం అని నేను ఎదురు చూస్తున్నా. చాలా మంది కన్నడ డైరెక్టర్స్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇది జస్ట్ పేపర్లో చదివేవాడిని, లేదంటే ఎక్కడో ఎవరైనా చెప్తే వినేవాడిని. ఈరోజు నాకే జరిగింది అన్నప్పుడు చాలా ఒక హ్యాపీ అంతే కదా ఫీల్ అవుతుంది. అంటే ఇది వరకు మీరు హీరోగా కూడా చేశారు కన్నడంలో. సో ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి ఏంటి? మిమ్మల్ని విలన్ రోల్స్ లో చూడాలని కోరుకునే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. ఇలా ఒకసారి చూసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ దేవరా, ఇప్పుడు ఇది పుష్ప 2లో నెగిటివ్ రోల్స్ లో, ఇది అయితే అల్టిమేట్ అన్నట్టే ఉంది ఈ రోల్ అయితే. అంటే ఇంకా దీనికంటే బెటర్ అవచ్చు. ఎందుకంటే మీకు ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్, సో అది కూడా ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాంటిది ప్లస్ అయింది. అదే. సో మేబీ రేపొద్దున అలాంటి రోల్ కనుక వస్తే ఖచ్చితంగా సార్. అంటే మీరు అన్నట్టు మన ఫహద్ ఫాజిల్ గారు, విజయ్ సేతుపతి గారు, వీళ్ళని చూసుకొని నేను నా కెరియర్ ఇలా ప్లాన్ చేసుకోవాలి అని నేను అనుకున్నాను. హీరో చేస్తారు, విలన్ చేస్తారు, ఒక క్యారెక్టర్స్ కూడా చేస్తారు. సో అంత మంచిగా వాళ్ళు క్యారెక్టరైజేషన్స్ ని అర్థం చేసుకొని ఈ సినిమాలో ఇలా చేస్తే బాగుంటది అని ఆలోచిస్తారు కదా, ఆ ఆలోచనలో నేను వెళ్తున్నా. సో హోప్ఫుల్లీ
ఫ్యూచర్లో పాజిటివ్ క్యారెక్టర్స్ దొరికిందంటే ఖచ్చితంగా చేస్తా. అండ్ లీడ్గా చేయాలని నేను కూడా అనుకుంటున్నా, ఎదురు చూస్తున్నా. కథలు కూడా నా ఫ్రెండ్స్తో కలిసి రాసుకున్నా. సో హోప్ఫుల్లీ వెరీ సూన్ ఒక రొమాంటిక్ కామెడీ జానర్లో కూడా ట్రై చేయాలని ఎదురు చూస్తున్నా. ఈ పుష్పలో ఎంత భయంకరంగా చూసారో అది కాకుండా మన ఇంటి పక్క ఉండేవాడు అన్నట్టు కూడా ఫీల్ అవ్వాలి అని ఒక బాయ్ నెక్స్ట్ డోర్ Boy Next Door look లో అనిపించుకోవాలి. ఉండాలి అని. కానీ అనకాపల్లి ఒకటి వస్తుంది అనుకుంటా కదా మీరు. అది ఇంకా జరుగుతుంది సార్, షూట్ జరుగుతుంది. అది కూడా కొంచెం గ్యాంగ్స్టర్ డ్రామా అన్నట్టే ఉంది. ఓకే. సో ఒక కల్ట్ సినిమా కాబట్టి గ్యాంగ్స్టర్ లాగా ఉన్నా. ఓకే. కొంచెం పాజిటివ్. ఇప్పుడు వికట కవిలో రీసెంట్ గా ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేసింది. ఓకే. నెక్స్ట్ ఫౌజీలో కూడా ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నా. సో అంటే ఇది ప్రభాస్ తోటి ట్రావెల్ అయ్యే అనుకోవచ్చా? ఆయన ఫ్రెండ్ లానా వాళ్ళతోనే ట్రావెల్ అవుతుంది అన్నట్టు అన్నారు. నాకు ఇంకా కంప్లీట్ ఇది నాకు కూడా దొరకలేదు. సో ఇంత బేసిక్ ఒక ఐడియా అయితే ఇచ్చారు ఇలా ఉంటది అని. సో అదొకటి జరుగుతుంది. సో పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా వస్తున్నాయి. హను కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ సార్. అవును. చాలా నేను కూడా సార్ సినిమాస్ చూసిన, రీసెంట్లీ వచ్చిన సీతారామం చూసిన. సో అవన్నీ చూసినప్పుడు ఈజ్ వెరీ సెన్సిబుల్. చాలా బాగానే ఇది చేస్తారు అని నేను కూడా. ఇప్పుడు ప్రభాస్ సార్తో చేస్తున్నారంటే కంటెంట్ అండ్ ఆ పీక్స్ ఆఫ్ ఎలివేషన్ రెండు కలిసి ఎలా చూపిస్తారు అనేది నేను కూడా ఎదురు చూస్తాను, వెయిట్ చేస్తాను. సో ఆయన కాస్టింగ్ కూడా అలాగే చేసుకుంటారు. ఆ హీరోయిన్ క్యాస్ట్ చేయటమే తెలిసిపోతుంది కదా అసలు. అవును. ఆ క్యారెక్టర్కి ఆయనకి ఎవరు కావాలి ఏంటి సెర్చ్ చేసి 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 చివరికి అమ్మాయి పేరు ఇమానా ఏదో. అవును సార్, ఇమామ్ అనుకుంటా. ఆ అమ్మాయిని పిక్ చేసుకోవటం అది. సో అందరూ కూడా షాక్ అయిపోయారు. ఎవరు అసలు ఈ అమ్మాయి ఎవరికి తెలియదు కదా అసలు. ఎగ్జాక్ట్లీ. అందరూ అంటే వేరేలాగా ఆలోచిస్తారు. ఆ డిమాండ్ ఉండే వాళ్ళని పెడదాము అది ఇది అన్నట్టు. హీరో కూడా ఒప్పుకోవాలి కదా, చిన్న హీరో కాదు, బిగ్గెస్ట్ స్టార్. సో హను సార్ అది అన్ని ఆలోచించి ఒక జస్టిఫికేషన్ ఇచ్చి ఆ క్యారెక్టర్కి కావాల్సినది ఏముందో అమ్మాయిలో చూశారు కాబట్టి ఆ అమ్మాయిని ఓకే చేసుకున్నారు. సో ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఆర్ గోయింగ్ టు గివ్ దర్ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అట్లాగే మీరు కూడా ఆ ప్రాజెక్ట్ లో అలాగే వచ్చారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, అలాగే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ తారక్. థ్యాంక్ యూ సార్. ఏదైనా పుష్ప 2 తర్వాత బిఫోర్ పుష్ప 2 ఆఫ్టర్ పుష్ప 2 అన్నట్టు తారక్ పొన్నప్ప కెరీర్ అనేది ఇంకొక టర్న్ తీసుకోబోతుందని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఇది ఒక బిగ్ థింగ్ కాబోతుంది. మీరు రేపు ఫ్యూచర్ బిగ్ థింగ్ కాబోతున్నారని చెప్పేసి కూడా నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది చెప్పారు నాకు చాలా 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 పెద్ద కాంప్లిమెంట్ ఇది. థ్యాంక్ యూ. నిజంగానే అది అంటే ఊరికే నేను చెప్పట్లేదు. నేను చూసిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ మీద అది చూసిన తర్వాత నాకు మనసులో బలంగా కలిగింది అది. సో అందుగురించే మీకు నిన్న కాల్ చేసి మాట్లాడాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఎదురుండే వాళ్ళు వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళ వాయిస్లో మనం విన్నప్పుడు మనకి ఇంకా వేరే ఒక స్ఫూర్తి, ఒక జోష్ వస్తుంది. సో నాకు అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మీ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలని కోరుకున్నా, ఉంటుంది అని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.